హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే మా ఇల్లు చూపిస్తున్నాను అన్నమాట. నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది మా ఇల్లు అని. ఎలా ఉంది చూడండి. ఇంకా ఇది కింద అనమాట. మాకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా. ఇంకా ఎంతైనా సొంతిల్లే కదా. చాలా రోజులైంది వీడియో తీసుకోకనేసి చిన్న వీడియో అయితే తీసినాను ఇక్కడ. అది ఇంట్లో కింద ఇంకా పైకి ఎక్కాలనేసి పైకి ఎక్కుతున్నాను అనమాట. కొంచెం ఇల్లు అయితే చాలా మంచిగా ఉంటుంది మాకు, చాలా బాగా కూడా ఉంటుంది. కానీ ఏం చేద్దాం, ఇంకా కొంచెం స్పేస్ తక్కువ ఉండడంతో రెంట్ హౌస్కి రావాల్సి వచ్చింది. ఇంకా అదే చూస్తున్నాం అన్నమాట. మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలా లేదా అనేది ఏం అర్థమవుతలేదు. కానీ ఎలా ఉంటే అలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది. దానికి ఎవ్వరు ఏం చేయలేరు. అసలు కళ్ళ కూడా అనుకోలేదు మేము వేరే ఇంటికి వెళ్దామని. కానీ వచ్చినలే అంతే. మన చేతిలో ఏముండదు. విధి లిఖితం అంతా ఎలా ఆడిస్తే మనం అలా ఆడాలి అంతే. యూనివర్స్ చేతిలో ఉంటుంది అంతా. అదే నమ్ముతా నేను. ఇంక ఇదేమో పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అసలు ఎంత బాగుందంటే ఇప్పుడు సామాన్లు లేనందుకు ఏమో చాలా నచ్చేస్తుంది. ఇప్పుడు అసలు ఇల్లు ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అన్నట్లుంది. కానీ మళ్ళీ సామాన్ అంతా వచ్చేసరికి ఇంకా బాగా హెరుకైపోతుంది, సరిపోదు. అదైతే తెలుస్తుంది. కానీ తప్పదు, మంచిగా కట్టించుకున్నాంలేండి. అసలు ఇల్లు మాకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు, ఎక్కడ ఏం కావాలా ఏంది మాకు తగ్గట్టు అన్నీ ప్లాన్ చేసుకొని మరీ కట్టించుకున్నాము. అంటే స్పేస్ తక్కువ ఉన్న ప్లేస్ని మంచిగా యూటిలైజ్ చేసేసుకొని కట్టించుకున్నాం అనమాట. ఇంకా నాది మా ఆయన ఆలోచన, పిల్లలది కూడా ఉందిలేండి. పిల్లలు చిన్నపిల్లలైనా కొంచెం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చే సలహాలు అందరిది ఉందిలేండి. ఇంకా అట్లా మాకు నచ్చినట్టు కట్టించుకున్న ఇల్లు ఇది. మా సొంతింటి కళ ఇది. అంతే కదా. ఓన్ హౌస్కి రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. నేను కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. కానీ తప్పదు, భరించాలి. ఇంకా మంచిగా వాష్రూమ్ కానీ, ఇంట్లో బండలు కానీ, సెల్ఫ్లు కానీ, డోర్లు కానీ, వాష్ బేసిన్ కానీ అన్నీ మాకు నచ్చినట్టు, ఆ ట్యాప్స్ కానీ ఆచి తూచి అన్నీ మాకు ఎట్లా కావాలనో అట్లా కట్టించుకున్నాం అనమాట. గుళ్ళో పూజలు జరుగుతున్నాయి చూడండి జనాలు. అసలు మా ఇంటి దగ్గర ఎంత సందడి అంటే ఆ వాతావరణమే వేరబ్బా. ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ రాబుద్దే కాదు. కానీ ఇంకా తప్పదు, మన ఇల్లు ఇప్పుడు మన చేతిలో లేదు కాబట్టి ఇంకా రావాల్సిందే. కాకపోతే ఇది కూడా నాకు ఒక మెమొరీ లాగా మిగిలిపోతుంది కదా ఎప్పటికైనా అనేసి ఇంకా వీడియో అయితే తీసి పెట్టుకుందామంటే, మేము ఇంట్లో లేని టైంలో కూడా అది మెమొరీ గుర్తుండిపోవాలి కదా చూసుకుంటే అన్నట్లు. ఇంకా ఇట్లా వీడియో తీసి పెట్టుకుందామని నాకు ఒక ఐడియా వచ్చింది, పెడుతున్నాను అనమాట. ఏమో ఫ్యూచర్లో మరి మా ఇంటికి వస్తామో యూనివర్స్ మనకు కనికరిస్తే ఇంకా మంచి ఇల్లే కొంటాము. కొనాలనే ఉంది, దేవుడి దయ అంతే. ఇంకా ఎట్లా జరగాలంటే అట్లా జరుగుతుంది. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇంకా అన్నీ మాకు నచ్చినట్టు కట్టించుకుంటున్నాంలేండి. అసలుకి అన్నీ కంఫర్ట్ ఉన్నాయి ఈ ఇంట్లో మాత్రం. ఏది కూడా ఇబ్బందికరంగా అయితే లేదనమాట మాకు. కాకపోతే ఇట్లా అకేషన్స్ ఏమన్నా పెళ్ళి కానీ, మెయిన్ పెళ్ళి కోసమే ఇల్లు చేంజ్ అయినాంలేండి. ఇంకా పెళ్ళి అట్లాంటి ఫంక్షన్స్ అంటే నలుగురు వస్తారు కదా, ఎంతసేపు మేము నలుగురమే ఉండలేము కదా ఇంట్లో. అందుకోసం అసలు ఇక్కడ ఉండాల్సిన మొక్కలు ఎంత అంటే నేను ఒక వనమే చేసేసుకోయింటి కదా. చూసింటారు ముందు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అసలు ఎట్లా ఉండిందంటే పైన మొత్తం ఒక పెద్ద వనమే లాగా ఉండిండా. ఇంకా అన్నీ 1 by 1 ఇక్కడికి తెచ్చిపెట్టుకున్నాను కదా. ఇంకా తప్పదు కదా, అక్కడ ఎవరు లేకుండా నీళ్ళు పోయకుండా ఆ చెట్లను ఎండగట్టి ఎన్ని పోయినాయో లేండి మొక్కలు. మంచి మంచి మొక్కల్ని కూడా పోగొట్టుకున్నాను నేను నీళ్ళు పోయాక. ఏమో ఫ్యూచర్లో ఇంతకంటే మంచివి వస్తాయనే నమ్మకం అయితే ఉంది. ఒక్కదాంతోనే ఏం పోదు కదా. ఇల్లు అయితే సూపర్ ఉందండి. మా ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే తెగ నచ్చేస్తుంది మా ఇల్లు. ఇంకా దేవుని గుడి, మెయిన్ దేవుని గుడి అయితే
సూపర్ అసలు ఆ దేవుడి ఫొటోస్ చూసుకుంటుంటే చూసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి మా దేవుని గుడిలో ఉండే ఫొటోస్ అన్నీ కూడా. ఎందుకంటే ఇష్టంతో కట్టించుకున్న ఇల్లు కదా, అందుకోసం అంత నచ్చుతుంది. ఆ సెల్ఫ్లన్నీ కూడా మాకు ఎన్ని కావాలా అనే దాన్ని బట్టే మేము పెట్టించుకున్నాం అనమాట. సెల్ఫ్లు వేయించేటప్పుడు కూడా ఏ పక్క వేస్తే బాగుంటుంది, ఏ పక్క ఎంత ఆలోచించి వేసినామో. ఇది కూడా వాల్ స్టిక్కర్ కూడా నేనే తెచ్చుకొని అతికించుకున్నా. ఇప్పుడు రెంట్ హౌస్లో అతికించుకుంటే ఒప్పుకుంటారా? చిన్న మేకులు కొట్టినా ఒప్పుకోరు. అలాంటిది ఎవరు ఒప్పుకోరులేండి, మనమైనా ఒప్పుకోము. రేపు ఫ్యూచర్లో నేను కూడా ఒక ఇంటి ఓనర్ అయ్యి ఇస్తే ఒక గోడకు ఒక్క మేకు కొట్టినా నేను కూడా ఒప్పుకోను. యాజ్ యూజువల్ అది ఎవరైనా అంతే. ఇంకా కానీ మన సొంత ఇల్లు అనుకో, మాకు నచ్చినట్టు ఏవి ఎక్కడ పెట్టుకోవాలా అని చూసుకొని అతికించుకుంటాం కదా, అదనమాట. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోకి లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.